అసెంబ్లీలో వార్ నడిచింది. హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలకు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. రోడ్లపై వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగగా ఫీజు రీయింబర్స్మెంట్పై హరీష్ రావు, సీతక్క మధ్య డైలాగ్ వార్ నడిచింది. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఏడాది అవుతున్నా ఈ ప్రభుత్వం కబుర్లు చెప్పడం తప్ప రోడ్లు వేసడేమైనా ఉందా అని ప్రశ్నించారు వేముల. దీనిపై మండిపడ్డ కోమటిరెడ్డి, సెక్రటేరియట్ కట్టుడు, యాగాలు చేసుడు తప్ప మీకేం తెలుసని కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం హ్యామ్ రోడ్ల నిర్మాణంలో ఈ విధానంపై ఆలోచన చేస్తున్నాం. హ్యామ్ మోడల్ను 2016లో నేషనల్ హైవే వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇప్పటికీ 8 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఆర్ఎండ్బి రోడ్ల యొక్క పురోగతి పూర్తిగా మందగించపోయింది సార్. కాంట్రాక్టర్స్ని అడుగుతూనేమో బిల్స్ రావట్లేదు, పేమెంట్ రావట్లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని కాంట్రాక్టర్స్ చెప్తా ఉన్నారు. 28,000 కోట్లతోటని టార్గెట్ పెట్టినారు. సరే, 17,000 కిలోమీటర్లు ఒక ఆర్ఎండ్బిదేనా? దీంట్లో పంచాయరాజీ కూడా ఉంటాయి ఆ రోడ్లు. 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్త వ్యాపారం చేసే మహిళలకు ఛాన్స్ ఇస్తామన్నారు. $1 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ గా ముందుకెళ్తున్నామని చెప్పారు. మహిళా యాజమానులైన సంస్థల కోసం అదనంగా 10% పరిమితి, అంటే 10 లక్షల వరకు మొత్తం 30 లక్షలను ప్రభుత్వం సమకూరుస్తుంది అధ్యక్ష. 3% అధికంగా నూతన స్మూక్ష చిన్న తర సంస్థల ద్వారా నిర్ణీత మూలధన పెట్టుబడిపై తీసుకున్న కాలిక రుణంపై పావులా వడ్డీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వబడటం జరుగుతుంది అధ్యక్ష. ఫీజు రీయింబర్స్మెంట్ పై హరీష్, సీతక్క మధ్య డైలాగ్ వార్ నడిచింది. గత ప్రభుత్వ బకాయిలే 4,000 కోట్లకు పైగా ఉన్నాయని సీతక్క ఆరోపిస్తే తమపై బురద జల్లే ప్రయత్నమని హరీష్ రావు మండిపడ్డారు. 4,341 కోట్ల 50 లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు. మరి 5,520 కోట్ల 60 లక్షలని మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం 829 కోట్లను రిలీజ్ చేసి మరి అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతోటి వాళ్ళ సంఘాలతోటి కూడా మాట్లాడి విడతల వారీగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని 2014-15లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా 2,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు 2,000 కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. టీటీడీ ఇష్యూపై అసెంబ్లీ 0 అవర్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య వాగ్వాదం జరిగింది. వైటీడీ ఉండగా టీటీడీకి ఎందుకెళ్తారని సీఎం రేవంత్ మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే రాకేష్ కామెంట్స్ పై జోక్యం చేసుకున్న బట్టి విక్రమార్క, 0 అవర్లో నియోజకవర్గ సమస్యలు చెప్పాలి కానీ ఆవేశంగా అరవడం సరికాదన్నారు. నా సమస్య ప్రోటోకాల్ అధ్యక్ష. అధికారులు మేము పోకున్నా కానీ కొబ్బరికాయ కొడుతున్నారు, ఫౌండేషన్ టోన్ ఎత్తున్నారు. రోడ్లు అన్ని అతనే, ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతనే నిర్వర్తిస్తుంటే మాకు కూడా రక్తం మరుగుతున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి మాకు రక్తం మరగదా? మేము ఊపుకునే రాలేదు ఇక్కడికి. వారి నియోజకవర్గంలో కానీ ఇంకేదైనా సమస్య ఉంటే ఆ ఒక్క సమస్యను చెప్తే ప్రభుత్వం నోట్ చేసుకొని దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. 0 అవర్ ఉద్దేశం పక్కపోతుంది. చెప్పాలనుకునేది ఉంటే చెప్పాలని సార్. వాళ్ళు ఆవేశంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. అసెంబ్లీలో సీతక్కపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. చిన్న ఇంట్లో తాను ఉంటున్నానని, 5 ఎకరాల భవనంలో సీతక్క ఉంటున్నారని మాట్లాడారు కౌశిక్. సీరియస్ అయిన సీతక్క, ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ లో ప్రజాప్రతినిధిగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు సీతక్క. ఇటు శ్రీధర్ బాబు సైతం కౌశిక్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. మర్యాదగా మాట్లాడాలని హెచ్చరించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటురు. నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు. వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది. సీతక్క గారు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ క్వార్టర్లో ఉన్నారు. దాన్ని కూడా రాజకీయం చేయడం అధ్యక్ష ఇక్కడ పోతా ఉంది అధ్యక్ష. నో, వీ హావ్ టు కీప్ అవర్ రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ ఫేర్. నో, ఆనరబుల్ మెంబర్ షుడ్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్. 2 లక్షల రుణమాఫీ కాని రైతులు కొంతమంది మిగిలిపోయారని, వారి సమస్యను పరిష్కరించాలని కోరారు కూనంనేని సాంబశివరావు. బోనస్ డబ్బులు పడని రైతులు కూడా చాలా మందే ఉన్నారన్నారు. వీటన్నింటినీ పరిష్కరించాలన్నారు కూనంనేని. రుణమాఫీకి సంబంధించి చాలా మేరకు గతంలో కంటే చాలా బాగా చేశారు. కాకపోతే 2 లక్షల లోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది పలు కారణాలతో మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏదో పద్ధతుల్లో
న్యాయం చేయాలని కోరుతాను. పంటలు ఎండిపోకుండా ఎల్లంపల్లి నుంచి 2 టీఎంసీల నీరు చెన్నూరుకు ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యే వివేక్. గతేడాది ఎల్లంపల్లిలో 8 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 12 టీఎంసీలు ఉన్నాయని, నీళ్లిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఉత్తమ్ను కోరారు. పోయిన సంవత్సరము ఎల్లంపల్లిలో 8 టీఎంసీ స్టోరేజ్ ఉండే, ఈ సంవత్సరం 12 టీఎంసీ ఉంది. త్వరగా ఈ 2 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేస్తే కొంచెం ఈసారి పంటలు కూడా కాపాడుకోవడం జరుగుతుంది. సో అర్జెంటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి గారిని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఉదయం ప్రశ్నోత్తరాలను బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రులు ఇతర విషయాలను మాట్లాడుతున్నారని ఫైరైంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన రోడ్ల విస్తరణ గణాంకాలను సభలో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు.